చూసినట్టయితే కనుక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 11 ఏళ్లలో భారతదేశంలో చరిత్రలోనే అత్యంత ఎక్కువైనటువంటి ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం, అట్లాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో కూడా భారతదేశంలోనే తయారీ అనేటువంటి కాన్సెప్ట్తో కియా కానివ్వండి, అట్లాగే యాపిల్ కానివ్వండి, ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ముందుకు రావటం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతాం, ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి స్కీమ్స్ ద్వారా యువతకి కొత్తగా ఆలోచన చేసి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఈ స్కీమ్ ద్వారా ఎంతో మందికి స్టార్టప్ కంపెనీస్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. దీనిలో నుంచి కొన్ని యూనికార్న్స్ జొమాటో కానివ్వండి, అట్లాగే స్విగ్గీ కానివ్వండి, చాలా యూనికార్న్స్ రావడం జరిగింది ఈ స్టార్టప్ స్కీమ్ ద్వారా. మరి అదే స్టార్టప్లో భాగంగానే ఇవాళ మన డిఫెన్స్ రంగంలో కూడా ఎన్నో స్వయం ప్రతిమైనటువంటి కంపెనీస్ రావడం జరిగింది. మరి అట్లాగే చూసినట్టయితే ఈ స్టార్టప్ స్టాండప్తో పాటు మహిళలకు కూడా సంబంధించి ముద్రా లోన్ ద్వారా మహిళలకు కూడా ముద్రా లోన్స్ ఇవ్వటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయటం, ఇవన్నీ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అని చెప్పేసి